ఓం గురుభ్యో నమః. ఈరోజు మనము త్రిపాప చక్రం అని చెప్పేసి ఒక టెక్నిక్ ఉందండి. అది దాని గురించి తెలుసుకుందాం మనం. ఆ, ఇదేంటే జన్మ నక్షత్ర ఆధారంగా సంవత్సరంలో శుభమైన అశుభమైన సంవత్సరాలను నిర్ణయిస్తుంది అనమాట. ఇది ఆ, నేను ఏది చెప్పినట్టే త్రీ అంటే మూడు, పాప అంటే పాపగ్రహాలు అనమాట, అశుభ గ్రహాలు. కాబట్టి త్రిపాప ఆ, చక్రం అంటారు దీన్ని. మూడు పాపగ్రహాలు వస్తుంది అట్లా. ఇక్కడ ముఖ్యమైన ఏంటంటే మూడు చక్రాల్లో కనుక సంవత్సరాధిపతులు పాపగ్రహాలు అయితే ఆ సంవత్సరం అశుభం అవుతుంది. మూడు గ్రహాలు ఉత్తమం అవుతే శుభం అవుతుంది. అదే కనుక ఒకటి శుభము రెండు అశుభాలు, లేకపోతే రెండు శుభాలు ఒక అశుభం అయితే మిక్స్డ్గా ఉంటుంది అనమాట. అది ఇది బృహత్తర హోరాశాస్త్రం అంటే ప్రసిద్ధ గ్రంథాలు ఎక్కడ లేదు, కానీ ఇది పూర్వకాలం నుండి ముఖ్యంగా బెంగాల్ ఒరిస్సా ప్రాంతంలో ఇది ఈ విధానం బాగా ఉపయోగపడుతుంది. జనరల్ విలేజ్ హాస్టల్లో చాలామంది వాడతారండి. ఈ టెక్నిక్ అంటే కాస్త బ్లంట్ టెక్నిక్ కాబట్టి దీనికి ఏదో క్యాలిక్యులేషన్స్ అవసరం లేదనమాట. ఊరికే ఆ చక్రాలు వేసేసుకొని అది చేసేయచ్చు అనమాట. దానికోసం అందుకే విలేజ్ హాస్టల్స్ చాలామంది వాడతారు. ఎస్పెషల్లీ బెంగాల్ సైడ్ కానీ ఒరిస్సా సైడ్ వాడుతుంటారండి దీన్ని. నెక్స్ట్ త్రిపాప చక్రం. ఇది ముఖ్య దశ దశలైన విశ్వోత్తర దశ వంటి కూడా వాటిలో కూడా వాడుతుంటారు దీన్ని. ముఖ్యంగా కష్టదాయక దశల సమయంలో సంవత్సర ఫలితాలను పరిశీలించడానికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట ఇది మీకు. దీంట్లో మూడు చక్రాలు ఉంటాయండి. జనరల్గా ఏంటంటే కేతు పతాక చక్రం అదొక క్యాలిక్యులేషన్ అనమాట. ఇప్పుడు వింశోత్తర దశ ఎట్లా ఉంటుందో అది కేతు పతాక చక్రం అదొక దశ ఉంటుంది అన్నమాట క్యాలిక్యులేషన్కి. అట్లా కేతు కుండలి చక్రము, గురు కుండలి చక్రం, ఈ మూడు ఉంటాయి. ఓకే, ప్రతి చక్రంలో 27 నక్షత్రాలు ఉంటాయి. వాటికి ప్రతి నక్షత్రానికి ఒక గ్రహం ఉంటుంది కదా, ఆధిపత్యంతో. అట్లాగే ఇది సాధారణ నక్షత్రాలకు భిన్నంగా ఉంటుంది అనమాట. మనం ఉదాహరణకు కేతు పతాక చక్రం గ్రహం ఎట్లుంటుందంటే సూర్యుడు చంద్రుడు సీక్వెన్స్ అనమాట. సూర్యుడు చంద్రుడు మంగళుడు బుధుడు శని రాహు కేతు శుక్రుడు ఇట్లుంటుంది అనమాట. ఇదే ఒకసారి 27 నక్షత్రాలకు మళ్ళీ ఫస్ట్ నక్షత్రం స్టార్ట్ అవుతుంది, 1 2 3 స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు ఎగ్జాంపుల్ క్లియర్గా చూపిస్తాను నెక్స్ట్ లైన్లో. ఇక్కడ చూడండి, ఫస్ట్ది కేతు పతాక చక్రం. ఇక్కడ ఏమంటే ఫస్ట్ సన్ స్టార్ట్, సన్, మూన్, మార్స్, మెర్క్యూరీ, సాటర్న్, జూపిటర్, రాహు, కేతు, వీనస్. ఈ రైట్ సైడ్ మీకు వింశోత్తర దశ ఇచ్చాను అనమాట. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కేతు పతాక చక్ర దశల్లో మీకు ఇక్కడ కేతు 1 ఉంది. ఇక్కడ మనకి వింశోత్తరం కంపేర్ చేసేసుకోండి. కేతు పతాక చక్రము వర్సెస్ వింశోత్తర దశ అన్నమాట. కేతు 1 ఇక్కడ కూడా కేతు 1 ఉంది. వీనస్ 1, వీనస్ 2 ఇక్కడ కూడా వీనస్ 2 ఉంది. సన్ 3 ఇక్కడ కూడా సన్ 3 ఉంది. ఇక్కడ మూన్ 4 అక్కడ మూన్ 4 ఉంది. మార్స్ 5 ఉంది, ఇక్కడ మార్స్ 5 ఉంది. ఇక్కడ 6th మెర్క్యూరీ ఉంది, అక్కడ 6th రాహు ఉంది. ఇక్కడ 7th సాటర్న్ ఉంది, అక్కడ మీకు 7th జూపిటర్ ఉంది. ఇక్కడ 8th జూపిటర్ ఉంది, అక్కడ 8th సాటర్న్ ఉంది. అక్కడ 9th రాహు ఉంది, ఇక్కడ 9th మెర్క్యూరీ ఉందండి. ఇట్లా డిఫరెన్స్ ఉంది కొంచెం. ఆ డిఫరెన్స్ కోసం అది చూసుకోవడానికి మీకు చూపించాను అంతనమాట. అట్లాగే ఇప్పుడు మీకు ఈ కేతు కుండలి చక్రాలు ఉందండి. ఫస్ట్ సూర్యుడు, సెకండ్ కేతు, 3 బుధుడు, 3 బుధుడు, 4 బుధుడు, 5 బుధుడు, తర్వాత 6 మంగళ, 7 మంగళ, 8 మంగళ. చూడండి అట్లా ప్రతి ఒక్క చక్రానికి నక్షత్రాన్ని బట్టి అధిపతులు ఉన్నారన్నమాట. ఏ క్యాలిక్యులేషన్ దానికి సపరేట్ ఉంటుంది అనమాట. ఇది తర్వాత గురుకుండలిలో ఫస్ట్ నక్షత్రం కేతు, రెండవది మూడవది మెర్క్యూరీ, 4 గురుడు, 5 శుక్ర, 6 శని, 7 రాహు, 8 సూర్య, 9 మంగళ, 10 కేతు, 11 చంద్ర. ఇట్లా కంటిన్యూ అవుతుంది చూసుకోండి. ఇవి ఊరికే రెఫరెన్స్ కోసం ఇవన్నీ పెట్టుకోవాలండి చక్రం. ఓకే, దీనిలో సిస్టమ్ ఏంటంటే ఫస్ట్
ఈ జాతకుని జన్మ నక్షత్రం గుర్తించాలంటే ఆ నక్షత్రము ప్రతి చక్ర ప్రకారం ఆ సంవత్సరానికి సంబంధిత గ్రహాధిపతిని గుర్తించాలి. అంటే గ్రహం అనమాట జనరల్గా. సో ఈ గ్రహం శుభగ్రహమా పాపగ్రహమా నిర్ణయించాలి. శుభగ్రహాలు ఏంటి మనకు? గురుడు, శుక్రుడు, బుధుడు. దోషరహితుడైతే బుధుడు. చంద్రుడు వృద్ధి చెందుతున్న చంద్రుడు అయితే చంద్రుడు ఉత్తముడు. పాపగ్రహాలు శని, మంగళ, సూర్యుడు, రాహు, కేతు, క్షీణచంద్రుడు. ఇవి కనుక 3 పాపగ్రహాలు అయితే ఆ సంవత్సరం తీవ్రమైన అశుభము. మీ అదే కనుక మీకు 2 కానీ 1 కానీ శుభగ్రహాలు కానీ మిశ్రంగా ఉంటాయి కనుక మిశ్రమ ఫలితాలు, శుభ ఫలితాలు ఉంటాయి. 3 గ్రహాల్లో ఒక శుభగ్రహం ఉన్నా కొంత బాగానే ఉంటుంది. సో దశ అంతర్దశలో సమయం నాటి దశ అంతర్దశ సమయాలలో ఏలిన నాటి శనికాలంలో తర్వాత బాధక మారక ప్రభావం ఉన్నప్పుడు ప్రత్యేకంగా అటెన్షన్ పే చేయాలి మీరు వాటికి ఎట్లుందని చెప్పేసి. ఓకే ఓకే ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఫస్ట్ ఈ జాతకానికి జన్మ నక్షత్రము అనురాధ. అంటే మనకు కౌంటింగ్ చేసేప్పుడు 17 నెంబర్ వస్తుంది అనురాధ నక్షత్రం. మనం అశ్వని, భరణి, కృతిక కౌంట్ చేసేప్పుడు అనురాధ 17 నెంబర్ వస్తుంది, 17 వస్తుంది. అనురాధ నక్షత్రాన్ని 3 ఈ చక్రాల్లో చూద్దామండి. ఇక్కడ హైలైట్ చేశాను చూడండి. కేతు పతాక చక్రం ఉన్న 17, జూపిటర్ ఉందండి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, జూపిటర్ ఇది 17 ఎల్లో కలర్ హైలైట్ అయింది. దాంట్లో జూపిటర్ 17. కేతు కుండలి చక్రంలో వీనస్ 17. గురు కుండలి చక్రంలో సూర్యుడు 17. అంటే జూపిటర్, వీనస్, సూర్య, జూపిటర్, వీనస్, సూర్య గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన నక్షత్రం ఏంటి? అనురాధ. అందుకే ఏం చేసాం, ఫస్ట్ నక్షత్రం దీంతో స్టార్ట్ అవుతుంది అనమాట మన కౌంట్ నెంబర్. ఇక్కడ చూడండి సైకిల్ నక్షత్ర 17 వేసాను ఇక్కడ. దాంట్లో జూపిటర్, వీనస్, సూర్య 3 కింద ఉన్నాయి చూడండి ఇక్కడ. ఓకే, అయితే ఏంటంటే ఇది ఏజ్ అనమాట. ఫస్ట్ టైం ఇక్కడ మీరు ఆ గ్రీన్లో చూసేప్పుడు ఏజ్ ఫస్ట్ సైకిల్ అది 12 సంవత్సరాలు ఉంటుంది ఒక సైకిల్. ఓకే, తర్వాత 12 ఈ పైన 12 అంటే 36 సంవత్సరాలు, 72 సంవత్సరాలు చూపిస్తాను అన్నమాట లెక్క మీకు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ అంతా మనం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 చూపించాం. సెకండ్ పిక్చర్లోకి వచ్చేప్పటికి మీకు ఏంటి, అక్కడ 13 నుంచి 24 ఉంది. థర్డ్ పిక్చర్లోకి వచ్చేకి 25 నుంచి 36 ఇయర్స్ వరకు అనమాట. ఇప్పుడు అదే మీరు ఏజ్ సైకిల్ 2 అని చూసాను చూడండి. ఫస్ట్ పిక్చర్లో మీకు 37 నుంచి 48 ఉంది. సెకండ్ పిక్చర్లో 49 నుంచి 60 ఉంది. థర్డ్ పిక్చర్లో 61 to 72 ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఇక్కడ 17 నక్షత్రం అంటే అనురాధ నక్షత్రం స్టార్ట్ అవుతుంది ఈ జాతకానికి. ఫస్ట్ ఇయర్ ఎట్లా ఉంటుందంటే జూపిటర్ పాజిటివ్, మంచి గ్రహము. వీనస్ పాజిటివ్, సన్ నెగిటివ్. అంటే 2 పాజిటివ్ 1 నెగిటివ్. సో పర్వాలేదు, ఈ జాతకుడు బాగానే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ 2 అంటే 18వ నక్షత్రం వచ్చింది ఇక్కడ అనమాట. అంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ 2 ఈ జాతకానికి రాహు మార్స్ అంటే 3 బాగాలేదు. సో ఈ జాతకానికి 2వ సంవత్సరము 38వ సంవత్సరము ఈ జాతకానికి బాగాలేదు. అట్లాగే ఇప్పుడు 19 తీసుకున్నాం అంటే నక్షత్రం 19, ఏజ్ నెంబర్ 3, థర్డ్ ఇయర్ అనమాట. కేతు ఈ థర్డ్ ఇయర్ ప్లస్ 39 ఇయర్స్, 39th ఇయర్. మూడిట్లో కేతు ఉంది. అంటే ఈ జాతకానికి ఆ సంవత్సరం బాగుండదు. అంటే 3 అశుభ గ్రహాలు వచ్చేకటి బాగుండదు. సెకండ్ 38, థర్డ్ 39 ఇయర్స్ కూడా బాగుండవు అనమాట. మళ్ళీ ఫోర్త్లో అప్పుడు 20వ నక్షత్రం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మనము. సో ఫోర్త్ది 40 ఇయర్ ఏజ్ నెంబర్ ఇయర్, 4th ఇయర్ 40th ఇయర్. అక్కడ వీనస్, సాటర్న్, మూన్. సాటర్న్ ఒక్కటే కొంచెం అడగ ఉంది, మరి వీనస్, మూన్ 2 మంచి శుభగ్రహాలు. సో ఇక్కడ బాగుంటుంది అనమాట. ఇట్లా క్యాలిక్యులేట్ చేసేసుకోవాలి మీరు. అయితే దాన్ని ఏం చేసాను నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టాను ఇక్కడ. ఇప్పుడు మీ ఎల్లోలో ఉన్నాయి చూడండి కంప్లీట్గా, అవన్నీ పూర్తిగా చెడు అనమాట మీకు. కంప్లీట్ చెడు ఎల్లో ఉన్నది మొత్తం కంప్లీట్ చెడు ఉందన్నమాట మీకు.
3 మ్యాలిఫిక్స్ వస్తే కనుక మీకు దీంట్లోకి వచ్చేస్తుంది. సో చూడండి ఇక్కడ సెకండ్ ఇయర్ రాహు మార్స్ అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 2, ఎట్ ద ఏజ్ ఆఫ్ 38 రాహు మార్స్ 3 బాగాలేదు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 3, ఎట్ ద ఏజ్ ఆఫ్ 39 కేతు 3 బాగాలేదు. మనకి వస్తే ఎట్ ద ఏజ్ ఆఫ్ 9 సాటర్న్ కేతు రాహు బాగాలేదు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 45 కూడా సేమ్ రిజల్ట్. ఎట్ ద ఏజ్ ఆఫ్ 12, ఎట్ ద ఏజ్ ఆఫ్ 48 కేతు బాగాలేదు. ఇట్లా ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చారు చూడండి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 సాటర్న్ కేతు రాహు బాగాలేదండి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 54 సేమ్. ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 అండ్ 56లో రాహు మంగళ అది బాగాలేదు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 అండ్ 57 కేతు 3 బాగాలేదు. ఇట్లా మీరు చూసుకోవచ్చు. నేను ఇక్కడ 72 years వరకు ఇచ్చాను. మీరు ఫర్దర్ ఇఫ్ యూ వాంట్ యాడ్ మీకు యాడ్ చేసుకొని చూసుకోవచ్చు, క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సేమ్ సీక్వెన్స్ అది మీరు మాన్యువల్గా యాడ్ చేసుకోవడం అది యాక్చువల్గా. సో అయితే ఇప్పుడు సూర్యుని వల్ల మనకేం రిజల్ట్ వస్తాయంటే సూర్యుని వల్ల ఆరోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాలు వస్తాయి. అంటే ఆ సంవత్సరంలో సూర్యుడు ఆర్థిక సమస్యలు ఇస్తాడు, ఆర్థిక నష్టాలు ఇస్తాడు. చంద్రుడు కోరికలు తీస్తాడు, ఆభరణాలు లాభం ఉంటుందన్నమాట. మంగళగ్రహం ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, వ్యాధులు ఇస్తాడు. బుధుడు జ్ఞానాన్ని సంపాదించడం, సాహిత్య సాధన. గురుడు ధనము, అధికారము, శక్తి అండ్ పవర్, శక్తి అనమాట. శక్తి వస్తుంది మనకు, పవర్ అనమాట మనకు. సో శుక్రుడు ధన సంపత్తి మరియు భౌతిక సుఖాల లాభం ఉంటుంది. శని వల్ల ఆస్తి నష్టము, దీర్ఘకాలిక వ్యాధులు మరియు మృతి ప్రణవత అంటే డెత్ లైక్ సిచ్యుయేషన్. ఓకే. రాహు మానసిక ఒత్తిడి మరియు చాలా కష్టాలు వస్తాయి మీకు. కేతు వల్ల గుర్తించలేని వ్యాధులు, ప్రమాదాలు కలుగుతాయండి. దీంతోపాటు ఈ సహజ పాపగ్రహాలతో పాటు కింది గ్రహాలను కూడా కష్టాలు కలిగిస్తాయి. అష్టమంపై దృష్టి కలిగిన గ్రహాలు, అష్టమాధిపతికి శత్రువులు, షష్టాధిపతి ఈ గ్రహాలను కూడా చూసుకోండి. వీటితో పాటు గమనిస్తే మీకు కంప్లీట్ కొంచెం పిక్చర్ వస్తుంది, క్లియర్ పిక్చర్ వస్తుంది మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.